అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్, పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా అసలు పేపర్ అనేది ఉండదు. సో మనం అవేంటివంటే మనం రిట్స్ గురించి, వాటి యొక్క అర్థం, వాటి యొక్క పరిధి, వాటి యొక్క ప్రాముఖ్యత మనం ఈ టాపిక్లో నేర్చుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ బిట్ అనేది గ్యారంటీ. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి లైక్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ రిట్ వచ్చేసరికి ప్రొహిబిషన్. భాషాపరంగా ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అని అర్థం. ప్రొహిబిషన్ అంటే మీనింగ్ ఏంటంటే నిషేధించడం. ఏదైనా దిగువ కోర్టు లేదా ట్రైబ్యునల్ తన పరిధిని అతిక్రమించి కేసులు విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశిస్తుంది. అంటే ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి, అంటే తన పరిధిలో లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా అతిక్రమించేసి కేసులను విచారణ చేస్తున్నప్పుడు, ఫర్ సపోజ్ సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు అని ఉంటాం కదా. సివిల్ కేసులు సివిల్ కోర్టులో పరిష్కరించబడతాయి, క్రిమినల్ కేసులు క్రిమినల్ కోర్టులో పరిష్కరించబడతాయి. ఇప్పుడు సివిల్ కోర్టులో క్రిమినల్ కేసులు కనుక పరిష్కరించబడుతుంటే, సో సివిల్ కోర్టులో క్రిమినల్ కోర్టులు అనేది సివిల్ కోర్టు పరిధి కాదు. అలా పరిధిలో లేనటువంటి అంశాలని విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశించడమే ప్రొహిబిషన్. దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే ఈ రిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా ఇంపార్టెంట్. దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే ఈ రిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రొహిబిషన్ అనేది ఓన్లీ న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పాలనా సంస్థలు, చట్టపర సంస్థలకి ఇది వర్తించదు. ఓన్లీ లా డిపార్ట్మెంట్కి మాత్రమే ఈ ప్రొహిబిషన్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ రిట్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఈ రిట్స్ అనేవి ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. నెక్స్ట్ ఇది సెర్షియోరరీ, ఉన్నత న్యాయస్థాన పరిశీలన అధికారం. సెర్షియోరరీ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రొహిబిషన్ అనేది దిగువ న్యాయస్థానం. ఇప్పుడు పెర్షియోరరీ అనేది ఉన్నత న్యాయస్థాన పరిశీలన అధికారం. ప్రొహిబిషన్ అంటే మీనింగ్ కూడా ఇంపార్టెంట్, నిలుపుదల అని. సెర్షియోరరీ అంటే ఉన్నత న్యాయస్థాన పరిశీలన అధికారం. భాషాపరంగా సెర్షియోరరీ అంటే ఏంటి? సుపీరియర్. సెర్షియోరరీ అంటే సుపీరియర్ లేదా టు బీ సర్టిఫైడ్ లేదా బ్రింగ్ ద రికార్డ్స్. సెర్షియోరరీ అంటే ఏంటి? సుపీరియర్ లేదా టు బీ సర్టిఫైడ్ లేదా బ్రింగ్ ద రికార్డ్స్ అని అర్థం. మీనింగ్ కూడా ఇంపార్టెంట్. సెర్షియోరరీ అంటే మీనింగ్ క్రింది వానిలో కానిదేది అంటాడు. ఫస్ట్ ఆప్షన్ సుపీరియర్ ఇస్తాడు, సెకండ్ ఆప్షన్ టు బీ సర్టిఫైడ్ అని ఇస్తాడు, థర్డ్ ఆప్షన్ బ్రింగ్ ద రికార్డ్స్ అని ఇచ్చి, ఫోర్త్ ఆప్షన్ ఏదో ఇచ్చి కానిదేది అంటే అప్పుడు ఫోర్త్ ఆప్షన్ మనం ఆన్సర్ చేసుకుంటాం. ఇప్పుడు సెర్షియోరరీ అంటే మీనింగ్ తెలుసుకుందాం. ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు వెలువరించినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి, దాన్ని రద్దు చేసి కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయాలని ఇచ్చే ఆదేశం అన్నమాట. రెండింటికి మనకి డిఫరెన్స్ అనేది అర్థమైంది కదండి. ఇక్కడ ఏంటంటే తన పరిధిని అతిక్రమించి కేసులు విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేయాలి. నిలిపివేయమని చెప్పేదేమో సెర్షియోరరీ, ఎందుకంటే మీనింగే నిలుపుదల. ప్రొహిబిషన్ అంటేనే నిలుపుదల. మరి సెర్షియోరరీ అంటే ఏంటంటే కేసును విచారించేసింది. ఇక సెర్షియోరరీలో మనకి విచారణ అనేది అంటే జరుగుతూ ఉన్నప్పుడు ఇచ్చేదన్నమాట. ఇక్కడ ఏంటి? సెర్షియోరరీ అంటే కేసును విచారించి తీర్పును వెలువరించినప్పుడు ఆ తీర్పును రద్దు చేసేసి కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయాలని ఇచ్చేటటువంటి ఆదేశం. ఈ రిట్ యొక్క ఉద్దేశం కూడా దిగువ న్యాయస్థానాలు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే. ఇక్కడ మనకి ప్రొహిబిషను, పెర్షియోరరీ రెండు కూడా దిగువ న్యాయస్థానాలు వాటి యొక్క పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమేనమాట. అయితే సెర్షియోరరీని ప్రైవేటు సంస్థలు, శాసన సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయరు. ఏవైతే సెర్షియోరరీ ఏదైతే ఉందో దానికి కొన్ని లిమిట్స్ అయితే ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలు ఉంటాయి కదా, అలాగే శాసన సంస్థలు ఉంటాయి కదా, వాటికి వ్యతిరేకంగా వీటిని ఎప్పుడు కూడా జారీ చేయరు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే పరిపాలనా సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్ లీగల్ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మామూలుగా ఏంటంటే ప్రైవేట్ సంస్థల విషయంలో మనము, శాసన సంస్థల విషయంలో ఈ సెర్షియోరరీ అనేదాన్ని మనం జారీ చేయకూడదు వాళ్ళకి వ్యతిరేకంగా.
కానీ ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చేది ఏదైనా సరే ప్రాథమిక హక్కులకు గనక వ్యతిరేకంగా ఉంటే దాన్ని మాత్రం సుప్రీంకోర్టులో తీర్పు అయితే వచ్చింది. అట్లాంటి వాటికి వ్యతిరేకంగా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేటటువంటి పరిపాలనా సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ లీగల్ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1996 కేసులో సుప్రీంకోర్టు అనేది మనకి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇది మనకి సెర్ష్యూరరీ. అయితే ఈ ప్రొహిబిషన్కి సెర్ష్యూరరీకి మధ్య తేడాలేంటి? రెండు కూడా దిగువ కోర్టులకు సంబంధించినవి కదా. సో ఆ డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. చాలా బాగున్నాయండి పేపర్లో వచ్చే టాపిక్స్ అన్నీ కూడా. నేను మనకి ఈ వీడియోలో నాకు వీలు కుదిరినప్పుడల్లా చేస్తున్నాను. మీరందరూ ఈ వీడియో నచ్చి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. ప్రొహిబిషన్, సెర్ష్యూరరీల రిట్ల ఉద్దేశం ఒకటే. ఏంటిది? దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా వాటిని నియంత్రించడం. మరి అయితే వీటి ప్రాసెస్లో తేడా ఉంది. ఆ ప్రాసెస్లో తేడా ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కేసు ప్రారంభ దశలో ఉంటే ప్రొహిబిషన్ రిట్, స్టార్టింగ్ స్టేజ్లో ఉంటేనేమో ప్రొహిబిషన్ రిట్. తీర్పు వెలువడిన తర్వాత మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే సెర్ష్యూరరీ గురించి చెప్పాను. మనకి సెర్ష్యూరరీ అంటే తీర్పు ఆల్రెడీ వచ్చేసింది. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటేనేమో మనకి ప్రొహిబిషన్. అలా కాకుండా తీర్పు వెలువడిన తర్వాత అయితే సెర్ష్యూరరీ రిట్ను జారీ చేస్తారు. సెర్ష్యూరరీ రిట్ అనేది దిగువ కోర్టులను నియంత్రించడంతో పాటు అవి చేసినటువంటి తప్పులను కూడా సవరిస్తుంది. ఈ సెర్ష్యూరరీ రిట్కి ఇంకొక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే దిగువ కోర్టులను నియంత్రించడంతో పాటు అవి చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సవరిస్తుంది. ప్రొహిబిషన్ రిట్ అనేది కేవలం నిలుపుదల మాత్రమే చేస్తుంది. వాటి దిగువ కోర్టులను కంట్రోల్ చేసేవి రెండు, ప్రొహిబిషన్ రిట్, సెర్ష్యూరరీ రెండు సవరిస్తాయి, నియంత్రిస్తాయి. కానీ అవి చేసిన తప్పుల్ని సవరించే అధికారం మాత్రం సెర్ష్యూరరీ రిట్కి మాత్రమే ఉంది. ఇవి రెండు డిఫరెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, కోవారెంటో అంటే అధికార పృచ్ఛ. భాషాపరంగా దీన్ని ఏమంటారంటే బై వాట్ వారెంట్. కోవారెంటో అంటే అధికార పృచ్ఛ అంటే ఏ అధికారంతో అనే మీనింగ్ వస్తుందన్నమాట. అధికార పృచ్ఛ అంటే అధికారం మీద వ్యామోహం అలా అనమాట. సో దీన్ని బై వాట్ వారెంట్ అని కూడా మనం అంటాం. అంటే ఏ అధికారంతో అని ప్రశ్నించడం. నువ్వే అధికారంతో ఈ పని చేసావు అంటాం కదా. సో అట్లాంటి వాటివన్నీ ఈ కోవారెంటో కిందకు వస్తాయి. ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం ఈ రిట్ ప్రధాన ఉద్దేశం. ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం అనేది ఏ రిట్ కిందకు వస్తుంది అని కూడా మనల్ని అడుగుతారు. ప్రజా సంబంధమైనటువంటి పదవుల్లోకి ఎవరైతే అక్రమంగా ప్రవేశించిన లేదా ప్రజా పదవులను దుర్వినియోగం చేసిన వ్యక్తి ఆ పదవిలో కొనసాగడానికి చట్టబద్ధంగా ఉన్న అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. ఇప్పుడు మనకి ప్రజా సంబంధమైన పదవులు ఎగ్జాంపుల్స్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్స్ చైర్పర్సన్స్ వీళ్ళు ఉంటారు కదా, డైరెక్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ, అంటే వాళ్ళ బంధువుల్ని అలా పెట్టుకోవడం. అంటే క్వాలిఫికేషన్స్ లేకపోయినా ఆ క్వాలిఫికేషన్స్ మనవాడు అని అలా మనం కనుక పెట్టుకుంటే మీరు ఏ అధికారంతో మీరు చేశారని చెప్పేసి న్యాయస్థానాలు ప్రశ్నించే హక్కునే మనం కోవారెంటో అంటాం. అది కోవారెంటో రిట్. ప్రజా పదవి అంటే చట్టంతో ఏర్పాటైన స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. ఉదాహరణకు ఇంకా ప్రభుత్వ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్లు ఉంటారు కదా, వాళ్ళు కానీ డైరెక్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కావచ్చు. ప్రతి పదవికి ముఖ్యమంత్రి కావాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి కదా. అర్హత లేకుండా ముఖ్యమంత్రి అవుతానంటే న్యాయస్థానం ఒప్పుకోదు. సో అదే మనకి కోవారెంటో. ఈ రిట్ కోసం బాధితుడు మాత్రమే న్యాయస్థానాల్లో కేసు వేయాలనే నియమం లేదు. ప్రజా పదవులను దుర్వినియోగం నుంచి కాపాడాలనే సామాజిక స్పృహ ఉన్నటువంటి ఏ పౌరుడైనా సరే కోర్టును ఆశ్రయించవచ్చు. సంబంధిత పర్సన్ ఎవరైతే బాధపడుతున్నారో ఈ అధికార అర్హతలు లేని వాళ్ళు ప్రమోషన్ పొందారనుకోండి. ఇప్పుడు అర్హత ఉన్న వ్యక్తికి ప్రమోషన్ రాలేదనుకోండి, అర్హత ఉన్న వ్యక్తే వెళ్ళి ఆ ప్రమోషన్ రావాల్సినటువంటి వ్యక్తే వెళ్ళి కేసు వేయాల్సిన అవసరం లేదు. యూనియన్స్ ఉంటారు కదా, సో యూనియన్స్ కానీ ఎవరైనా సరే కోర్టులో కేసు అనేది వేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. సో మూడో వ్యక్తికి ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది. అంటే కేసుతో సంబంధం లేనటువంటి వ్యక్తి అనమాట. అతనికి అన్యాయం జరగకపోయినా ఆ మూడో వ్యక్తి వెళ్ళి
కేసు వేయచ్చు. ఈ 3 వ్యక్తుల కేసు వేయడాన్ని మనం ఏమంటామంటే పాలిటీలో లోకస్ స్టాండై. లోకస్ స్టాండై ఈ పదం కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. లోకస్ స్టాండై ఇది మనకి కోవారెంట్. నెక్స్ట్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ అంటే నిలుపుదల ఆదేశం. ఈ రిట్ గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. కేవలం సివిల్ వివాదాల్లో, సివిల్ కేసులు ఉంటాయి కదా, వాటిలో యథాతథ స్థితిని కొనసాగించడానికి జారీ చేస్తారు. ఈ రిట్ అనేది మనకి మామూలుగా రాజ్యాంగంలో లేదు. పాలిటీలో మనకి సెర్ష్యూరరీ, ప్రాహిబిషను, అలాగే కోవారెంటో ఇవి ఉన్నాయి. ఈ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది మనకి పాలిటీలో లేదు, రాజ్యాంగంలో లేదు. ఇదేంటంటే అసలు ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటంటే సివిల్ కేసులు ఉంటాయి కదా, వాళ్ళలో యథాతథ స్థితిని కొనసాగించడానికి దీన్ని జారీ చేస్తారు. భర్తీ చేయడానికి వీలు పడని నష్టాన్ని అరికట్టేందుకు ఇంజెక్షన్ను జారీ చేస్తారు. కాబట్టి ప్రాథమిక హక్కుల రక్షణకు ఈ రిట్టుకు సంబంధం లేదు. మామూలుగా ఈ రిట్లు అనేవి మనకి ప్రాథమిక హక్కుల్ని కాపాడడం కోసం వచ్చినాయి అన్నమాట. అయితే ఈ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది మాత్రం దానికి వీటికి సంబంధం లేదు. అర్థమైంది కదండి. భర్తీ చేయడానికి వీలు పడదు. భర్తీ చేయడానికి వీలు పడకపోతే అక్కడ నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలా నష్టం అనేది జరిగినప్పుడు, భర్తీ చేయడానికి వీలు లేనప్పుడు యథాతథంగా అక్కడ ఏది ఉందో దాన్ని కంటిన్యూ చేయమని చెప్పడానికి మనకి ఈ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.